ఇక గుడివాడలో అరాచక శక్తి షాడో ఎమ్మెల్యేగా పెట్టరేగిపోతున్న తులసిబాబు. ఇది ఒక వైసీపీ హయాంలో రఘురామ చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడట. ఈ సునీల్కి నమ్మిన బండి అంట సిఐడి చీఫ్. ఈ రకంగా ఇప్పుడు తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యే వెనుగల రామును కలవాలంటే తులసి కటాక్షం ఉండాల్సిందేనంట. ఇది తెలుగుదేశం గొప్పతనమా లేకపోతే ఏమిటి అసలు? ఇంత వీళ్ళకేమైనా కక్షతోటి ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారా? ఏది వాస్తవం ఏంటది? విజయబాబు గారు సంక్షిప్తంగా చెప్పండి ఈ పాయింట్. ఈ తులసిబాబు ఎవరో నాకైతే తెలీదు. ఇప్పుడు సడన్ గా ఆయన తెర మీదకి వచ్చి పెద్ద నాయకుడి కింద ఇప్పుడు ఈనాడు వాళ్ళు రాసిన బిల్డప్ బాబాయ్ రాసిన వార్త చూస్తే తులసిబాబు అన్న ఏదో చాలా గొప్ప వ్యక్తో పెద్ద వ్యక్తో లేదా చాలా పలుకుబడి ఉందో లేదా చాలా అక్రమాలు అరాచకాలు చేసే వ్యక్తి అనే అనుమానం కలుగుతా ఉంది. మరి నిజంగా ఈనాడు వాళ్ళు ద్వేషంతో రాస్తున్నారా లేక అట్లాంటిది ఏదైనా ఉందా? అండి వాళ్ళకి కొన్ని హిడెన్ ఎజెండాస్ ఉంటాయి. మనం గతంలో కూడా చూసాం ఏబిఎన్ లో ఆయన సానా పెద్ద ఈయన పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే తీసుకెళ్ళి నిజంగానే ఆయన పెద్ద ఆయన చేసి పార్లమెంట్ లో కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. సో అంటే వీళ్ళకి ఏవో కొన్ని హిడెన్ ఎజెండాస్ ఉంటాయి. ఈ తులసిబాబు గురించి గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పుడు ఒక షాడో పర్సనాలిటీ తిరుపతిలో ఉండొచ్చు, లేదు అంటే ఇంకో గుడివాడలో ఒక ఆయన ఉండొచ్చు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి వెంట ఇంకొక ఆయన వెళ్ళొచ్చు. వీళ్ళందరూ కూడా ఏంటంటే దాదాపుగా అన్కాన్స్టిట్యూషనల్ ఫోర్సెస్ అండి. వీళ్ళంతా కూడా రాజ్యాంగేతర శక్తులు అనమాట. ఈ రాజ్యాంగేతర శక్తులే ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఎవరికి ఏ పర్సన్ ఎక్కడ ఎస్టుడుగా ఉంటాడో వాళ్ళకేం పోర్ట్ఫోలియోలు గవర్నర్ గారేం ప్రమాణం చేయించక్కర్లేదు, లేకపోతే చీఫ్ సెక్రటరీ అపాయింట్ చేయక్కర్లేదు జీవోలు తెచ్చి. వీళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుందా? అదే దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్ రాజ్యాంగం. అంటే అది ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాంటి ఫోర్సెస్ అన్ని చాలా చోట్ల ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా మీరు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తీసుకుంటే ప్రతి చోట ప్రతి మంత్రి పేషీలో కానీ లేకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ ఈ తులసిబాబులు సాక్షాత్తు వాళ్ళు తులసి అంత పవిత్రంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇలాంటి క్యాండిడేట్లు చాలా మంది మనకు కనిపిస్తున్నారు. ప్రజలు కూడా చూసి అసహించుకుంటున్నారండి. ఇప్పుడే మొదలైంది. సో ఇంకా ముందు ఉంటుంది. ఈ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్ వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, వీళ్ళని పోలీసులు చూసి చూడనట్టుగా ప్రేక్షక పాత్ర వహించడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా మీడియా వాళ్ళ అనుకూల మీడియా పోషిస్తుంది ఏంటంటే వీళ్ళ వ్యవహారాలు చూసి బాగోలేదు అనుకుంటే వాళ్లే ముందు బయట పెడతారు. అది ఇక్కడ జరుగుతుంది. అందుకని ఈ రాజ్యాంగేతర శక్తులని పవిత్ర ఏడుకొండల వాడి దీంట్లో ఉన్నటువంటి కార్యస్థానం నుంచి తీసుకుంటే గుడివాడ వరకు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా గతంలో మీకు జన్మభూమి కమిటీల పేరుతో పల్లె ప్రాంతాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఏంటంటే అర్బన్ ఏరియాస్ కి కీలకమైనటువంటి ప్రాంతాలకు కూడా వచ్చేసారు. సింపుల్.